కొండెక్కి కూర్చుని ఆయన శిష్యులు ఆయన వద్ద వచ్చాడు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగ బోధించసాగాడు. ఆత్మ విషయమైన దీనులైన వారు ఎవరికి వస్తామన్నారుగా? ఆత్మ విషయం దీనులైన ఆత్మ అంటే అలా చేసేయమన్నా చాలా బాగుంది. ఇదివే కన్నా 17వ అధ్యాయం ఉదయం అనేది చాలా బాగుంది. ఆభిత్య జ్ఞానం జ్ఞానంగా దీని నోరు తెచ్చి మాట్లాడుతున్నాను. పరలోక రాజ్యం కదా వారి పరలోక రాజ్యం కొంతమంది అంటే కొంతవరకు పాపాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. పాపం సంపాదించే జీతానికి తగ్గే కదా. పాపం వచ్చేది కదా మరణం. పాప 23 6:23 చెప్తే ఇప్పుడు తెలుసుకోవడం అదే పాపం వచ్చే జీతం మరణం. కొంతవరకు వయసు అయిపోయిన తర్వాత మరణం తగ్గుతుందా పుణ్యకాలు చేస్తాం, దానాలు చేస్తాం, నదులు ఉంటాం, ఎక్కడ అనుభవం చేస్తాం, కానీ ఏది జరిగేది కాదు. వారు మంచి లక్ష్యపతి మధ్య ఒకటే పడతాం. వాడు కూడా తీర్పులోంచి పదవులకు వెళ్ళడానికి రావడం తప్ప డైరెక్ట్ గా పదవులకు వెళ్ళాలంటే ఆరోగ్యం వెళ్తారంటే వంటకి దుఃఖపడే వారు ధన్యులు. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే నీకు వాదనకు రాదు. కన్నీరు రావాలి. ఉదయం కన్నీరులైన ఉదయం నుండి కన్నీరు రావాలి. సాత్వికులు ధన్యులు భూలోకమున సమర్థులు. సాత్వికంగా ఉండాలని ఎవరో కాదు. ఆర్య బిడ్డలైనటువంటి వాడు అని ఏమంటారు? సాధువు అంటారు. సాధువులు కూడా తగ్గే లేరు. వాళ్ళ పాపాలు నేర్చుకుపోతా ఉన్నారు సాధువులు కూడా. ఆ సాధువు అన్నటువంటి వాడికి లోకంలో తిరిగేటటువంటి వాడికి ఏమి అది ఎవరు కాపాలి పడులు ఎవరు అంటారా? ఎందుకంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ, ఒక కాంగ్రెస్ కానీ బయటకు చెప్పని వాళ్ళు మాడేవాళ్ళు కావాలి. ఈ సాత్వికుడికి ఎవరు ఎక్కలా అనేది ఎవరు చేయరు. అని చెప్తే ఆ సాత్వికుడికి ఎంత విలువ స్వతంత్రించుకుంటాడు. భూలోకం మొత్తం కూడా మొత్తంగా తిరుగుతాడు అన్నమాట. సాత్వికుడు అంటారు ఆయన. నీతి కొరకు ఆకలి దప్పులు నీతి లేకుండా ఆకలి దప్పులుగా ధన్యులు. అదేం చెప్తారన్నా? తృప్తి పరచగలుగుతాడు. తృప్తి పరుస్తారు. పశ్చిమానా తృప్తే అతడికి కూడా తృప్తే. కనికరం ధన్యులు. వాళ్ళు కనికరం పొందుతారు. కనికరం ఒక మనిషి నాగేంద్రే ఎవరంటే నేను టీవీలో చూస్తున్నాను. ఒక వస్తాయన పడిపోయిన దారిలో నడిచేస్తా. పడిపోయేదానికి పొరపాటు ఆశపడి పడుతున్నాడు కొరడు. ఎంతో మంది ముసలాడు ఈ కొరడు చూసాడు. కమ్మబోయేది ముసలాయని అందించాడు. అది మంది పట్టించాడు. అందించేది అందించాడు. విడిచిపెట్టాడు. ఆయన ఎవరంటే పెద్ద అసలు జగన్ కోటీశ్వరుడు. ఆయన సంవత్సరం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మంచి పడితే తీసుకెళ్ళి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కొరడు. నీకేమైనా కొంత డబ్బుతో నాకు ఏమొద్దు, నీకు ఏం కావాలంటే ఒకటే కావాలన్నా మొత్తం దేవుడికి మొత్తం ఏమన్నా పట్టించుకోరు. తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఆ కుర్రాడి ఉద్యోగం కోసం ఆయన కంపెనీలోకి వెళ్ళాడు. ముసలి జ్ఞాపకం చేసుకోవడం
దేవుడికి మన ఆలయాన్ని మన ఉదయం ఎలా ఉండాలి? చెత్తా చెదారంగా ఉండాలి. మనం చూసే దేవుడు పరిశుద్ధంగా ఉండాలి. ఉదయం శుద్ధి కావాలంటే దేవుని చూతులు సమాధాన పదవులు దేవుడి కుమారులు అనబడదు. దేవుడి కుమారులు అంటే దేవుడికి బిడ్డలైపోతుంది. దేవుడి బిడ్డ మాకు ఏం కలుగుతుంది? ప్రపంచం అయింది, ఆయన బిడ్డలకు ఏం కలుగుతుంది? దేవుడికి తీసుకోవాలి కాదు. సమాధాన దేవుడి కుమారులు అనబడదు. నీతి నిబంధన విధించబడినవారు పరలోక రాజ్యం వారు. దేవుడి కుమారులు పరలోక రాజ్యం వారిది. మిమ్మల్ని విమర్శించి చెడ్డ మాట్లాడాలని మీద అబద్ధాల మాట్లాడినప్పుడు మీ ఫలం అధికమవును. పూర్వం నుంచి ప్రపంచం పుడుకోలేదు చేస్తున్నారు కదా. మీరు లోకం ఏమైనా పోయి ఉన్నారట. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత కప్పబడుటకే కానీ అది దేనికి పనికిరాదు. ఉప్పు నిస్సారం అంటే నాకు అర్థం అవుతుంది చెప్పలేదు. ఉప్పు నిస్సారం అంటే ఉప్పు ఎక్కడ పడుతుంది? మట్టిలో పడింది. పైకి తీసేసి ఉప్పేమో తోటపోగొట్టి అమ్ముతారు. దాన్ని కింద ఉప్పు అది మట్టిలో దాన్ని వెళ్తాం. అవతల పారాడతాం. దాన్ని నిస్సారం అంటారు. దాని మనుషులు ఉప్పు పడతారు. ఉప్పు అంటే చాలా రుచికరమైనటువంటిది మాట. ఉప్పు లోకానికి పొరలో పురుగు లేకపోతే పొర ఉప్పు పోవడం చూడండి. అనుకుంటే ఒక ఎప్పుడైతే దానికి ఏదో అంటాం మనం. ఉప్పుంటేనే ఆ రుచి సరిపోవడం. ఉప్పు లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారు, వెలుగై ఉన్నారు అంటారు. వెలుగంటే దేవుడు నమ్ముకున్న బిడ్డలు వెలుగుగా కనపడాలి. వెలుగుగా కనపడాలి. బాబాయ్ వీడు దేవుడు అమ్మ దేవుడు జ్యోతి కూడా మనం వీడు అన్ని విషయాలు చాలా భయభక్తి కలిగి ఉంటుంది. వీడి భక్తి వేరు, వీడి ప్రార్థన వేరు. వీడి ప్రార్థన చేస్తే సమస్తాన్ని జరిగిస్తుంది. వీడు జ్యోతి కూడా దేవుడు కూడా మీరు ఉపయోగాలు లోకాన్ని మీరు వెలుగై ఉన్నారు. దేవుడికి చూద్దాం. పంట మీద పట్టణం ఎక్కడో ఎక్కడో ఉందండి. చెట్టు మీద లైంగిక అందరూ కనపడదా? మొదలు కనపడదా? సూర్యుడు ఉదయం అందరూ కనపడదా? ఎత్తుగా ఉన్నటువంటి మన దేవుడు బిడ్డలము కొండ మీద కట్టిన పట్టణం అదే ఉండాలట. వెలుగుగా ఉండాలట. మన వెలుగు ప్రకాశిస్తూ ఉండాలట. వెలుగు ప్రకాశిస్తేనే కానీ దేవుడు మనలో మన శక్తి సంతోషించాలైనా. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు. కానీ అది ఇంటర్లో అందరికీ వెలుగునిచ్చుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సక్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎదుట మన వెలుగు ప్రకాశింపచేయాలి. మన క్రియలు బట్టి దేవుడు సంతోషిస్తాడు తప్ప మన క్రియలు బట్టి దేవుడు ఏడకూడదు. దేవుడికి కాదు, దేవుడికి